హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే, మీకు ఇష్టమైన వ్యక్తితో మీరు జీవితాంతం కలిసి ఉంటారా లేదా అనేది ఈరోజు మన ప్రశ్న అనమాట. సో చాలామంది ఈ క్వశ్చన్ ఆలోచించి చాలా టెన్షన్ పడుతుంటారు. నాకు ఇష్టమైన వ్యక్తితో నేను కలిసి ఉంటానా, విడిపోతానా, అసలు మా ఫ్యూచర్ ఏంటి ఈ కనెక్షన్కి అన్నట్టుగా మీరు చాలా బాధపడుతుంటారు. దానివల్లనే మీరు చాలా టారో రీడింగ్లు చూడటము, తీసుకోవటం ఇవన్నీ చేస్తుంటారు కదా. సో దాని వల్ల ఆ టాపిక్ మీద ఈరోజు నేను రీడింగ్ అనేది చేస్తాను. సో మీరందరూ పండగ చేసి అలసిపోయి ఉంటారు కదా. 4 రోజుల పండగ ఇంకా ఈరోజు కూడా ఉంది. ఇంకా రేపు ఒక్కరోజు కూడా మీరు కష్టపడ్డారంటే ఇంకా మీ జీవితంలో ఏ ప్రాబ్లము లేకుండా ఉంటుంది. అదేనండి, రేపు ఆదివారం అమావాస్య అనేది చాలా పవర్ఫుల్ రోజు అనమాట. ఆ రోజు మనం ఏ కోరిక కోరుకుంటే అది తీరే యొక్క మార్గం అనేది నేను చెప్తాను, కానీ ఇక్కడ కాదు, నా ఆస్ట్రో ఛానల్లో చెప్తాను. సో ఖచ్చితంగా దాన్ని చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా రేర్గా వస్తుంది అనమాట. ఆదివారం అమావాస్య అనేది ఎప్పుడో కానీ రాదు. రేపు జనవరి 18 అనమాట, 18వ తారీఖు. సో రేపు అమావాస్య, అది కూడా ఆదివారం అనమాట. సో ఏమేమి చెయ్యాలి, రెమెడీస్, పరిహారాలు ఏం చేయాలి అనేది నేను ఆస్ట్రో ఛానల్లో కాసేపట్లో పోస్ట్ చేస్తాను. సో మీరు ఖచ్చితంగా చూడండి, పాటించండి. రేపు రోజు మాత్రము మిస్ అవ్వద్దండి. ఇంకా 4 రోజులు పండగ చేసి అలసిపోయాం కదా, రిలాక్స్ అవుదాము అనుకోవద్దండి. రేపు ఒక్కరోజు కూడా మీరు కొంచెం కష్టపడ్డారంటే ఇంకా మీ జీవితంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. అలాగే మీరు ఏమి కోరుకుంటే కూడా అది జరిగే అవకాశం అనేది మీ చేతుల్లోనే ఉంది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్ అండి. ఇక్కడ మనము 2 పైల్స్ అనేది పెట్టాము. పైల్ నెంబర్ 1 మీ పేరు ఒకవేళ ఏ నుంచి ఎం వరకు ఉంటే కనుక ఇది మీ పైల్ నెంబర్ 1. పైల్ నెంబర్ 2 వచ్చేసి ఎన్ నుంచి జెడ్. ఒకవేళ మీ పేరు ఎన్ నుంచి జెడ్ వరకు కానీ ఉంటే ఇది మీ యొక్క రీడింగ్ పైల్ నెంబర్ 2. ఓకేనా? సరే చూద్దాము. ఈరోజు నేను మీ పేర్ల ప్రకారం ఎందుకు తీస్తున్నానంటే, ఇది మీ యొక్క కోరిక అనమాట. మీరు వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉండాలి అనేది మీ కోరిక కాబట్టి మీ పేరు ప్రకారంగా ఈరోజు నేను తీస్తున్నాను రీడింగ్. ఓకే, సో మీరు పేరు ప్రకారంగా చూడండి. సో పైల్ నెంబర్ 1. సో ఎవరైతే ఏ నుంచి ఎం వరకు మీ పేరు యొక్క ఫస్ట్ లెటర్ ఉంటుందో వారికి ఈ రీడింగ్ వర్తిస్తుంది అనమాట. సరే చూద్దాము అసలు మీ ఎనర్జీ, మీ పర్సన్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది. మీరు ఫస్ట్ మీ వ్యక్తిని తలుచుకోండి, వాళ్ళ పేరుని 3 సార్లు అనుకోండి. ఆ తర్వాత ఈ రీడింగ్ చూడండి, ఖచ్చితంగా మీకు రెజనేట్ అవుతుంది. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మా వ్యూవర్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది. ద డెవిల్, వారి యొక్క ఎనర్జీ, వాళ్ళ పర్సన్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది. ద హెర్మిట్. ఓకే, వెరీ కామన్ ఎనర్జీ అనమాట. అదేంటంటే మీరు వచ్చేసి ఈ వ్యక్తి గురించి చాలా అబ్సెస్డ్గా థింక్ చేస్తున్నారు. రాత్రి పగలు నిద్రపోవటం లేదు. 24/7 వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. మీరు పడుకున్నా మేల్కున్నా ఎప్పుడు కూడా మీకు వారి ఆలోచనలే ఉంటున్నాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే మీకు చాలా టెన్షన్గా, భయంగా, నిద్ర రాకుండా, హెల్త్ పాడైపోయి, దానివల్ల మీ జాబ్ ఏదైనా ఉంటే దానిపైన ఇది ఎఫెక్ట్ పడుతూ, లేదంటే మీ వేరే రిలేషన్షిప్స్, ఇతర కుటుంబంతో రిలేషన్షిప్స్ కానీ, ఫ్రెండ్స్తో రిలేషన్షిప్స్ కానీ అవన్నీ కూడా దెబ్బతింటున్నాయి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఒక మంచి మూడ్లో అనేది ఉండట్లేదు. ఎప్పుడు కూడా ఈ వ్యక్తి గురించి ఆలోచించి మీకు హెల్త్ కూడా పాడైపోయి, సో ఒక పిచ్చోళ్ళలాగా తయారవుతున్నారనమాట. చాలా అబ్సెసివ్ థింకింగు, చాలా ఒక కంట్రోలింగ్ ఎనర్జీ. నాకు ఈ వ్యక్తి కావాలి, దానికోసం నేను ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను అనే ఒక ఎనర్జీ నాకు కనబడుతుంది. వెరీ ఫిజికల్ అట్రాక్షన్, సెక్షువల్ ఎనర్జీ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మీకు ఈ వ్యక్తి అంటే చాలా ఇష్టం అనేది నాకు అర్థమవుతుంది. కాకపోతే అది ఆ వ్యక్తి మీకు దొరికే అవకాశం ఉందా లేదా, అటువంటి వ్యక్తి అంటే కొంతమందికి ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కూడా కావచ్చు, లేదంటే వయసు భేదం ఉండొచ్చు, చాలా డిఫరెన్సెస్ ఉండొచ్చు, సమాజం అంగీకరించలేని యొక్క కనెక్షన్ అవ్వచ్చు. సో అలాంటి వారు కూడా ఇంకా అబ్సెస్డ్గా థింక్ చేస్తున్నారనమాట నా వ్యూవర్స్.
వారి యొక్క మీ వ్యక్తి యొక్క ఎనర్జీ ఎలా ఉందంటే వాళ్ళు చాలా స్థిరంగా ఉన్నారండి. వాళ్ళకి ప్రస్తుతానికి ఒక క్లారిటీ కావాలి. సో వాళ్ళు ఏది ఇష్టము ఉంటే కూడా వాళ్ళు పరిగెత్తి ఏ యాక్షన్ అనేది తీసుకోరు. వాళ్ళు స్టక్ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళు గైడెన్స్ కోసం దేవుణ్ణి అడుగుతున్నారు, ప్రేయర్ చేస్తున్నారు, అలాగే మెడిటేషన్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఒక క్లారిటీ అనేది కావాలి, ఒక మార్గదర్శకం అనేది కావాలి. దాని గురించి వాళ్ళు తనలో తనే సెర్చ్ చేస్తున్నారు. ఒంటరిగా ఉండి ఆలోచిస్తున్నారు. ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని గురించి సెర్చ్ చేస్తున్నారు. ఇంకా చూద్దాము అసలు వాళ్ళతో మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా లేదా. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. సో నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో పైల్ నెంబర్ 1 వ్యూవర్స్, వాళ్ళు తన మనసులో ఉండే పర్సన్తో లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా లేదా. నాకు మాటికి ఇక్కడ వద్దు అంటుంటే కూడా మ్యారేజ్ కార్డ్ వస్తుంది, మళ్ళానేమో రియూనియన్ కార్డ్ వస్తుంది. సో ఖచ్చితంగా మీకు ఇక్కడ మంచి అవుట్కమ్ అయితే రాబోతుందండి. అదిగో చూసారా జడ్జిమెంట్. సో మాటికి నేను ఎంత తిప్పి పెడితేనూ కూడా ఇవే వస్తున్నాయి అన్నమాట, మంచి కార్డ్సే వస్తున్నాయి. సో మీ కోరిక అనేది నెరవేరబోతుంది. మా పైల్ నెంబర్ 1 వ్యూవర్స్ వాళ్ళ పర్సన్తో లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా లేదా. కింగ్ ఆఫ్ వాండ్స్, ద స్టార్, ద హీరోఫెంట్. చెప్పన్నా ఇందాక నేను ఈ హీరోఫెంట్ అనేది వెనక్కి పెట్టేశాను, మళ్ళీ వచ్చింది చూడండి, ద చారియట్. సో నాకు ఇక్కడ కనిపించేది ఏంటంటే మీ ఇద్దరికి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి. అది వయసు డిఫరెన్స్ అవ్వచ్చు, క్యాస్ట్, కల్చర్, రిలీజియన్, హైట్, కలరు, లాంగ్వేజ్ ఏదైనా కావచ్చు. మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అది సమాజంలో కొన్నిసార్లు అది ఆమోదయోగ్యం కాకపోవచ్చు. అటువంటి కనెక్షన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు. అటువంటి మనిషితో మీరు లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నారు. మీకేంటంటే ఒక పట్టుదల, ఒక పంతం, నాకు ఈ వ్యక్తి కావాలి అనే మీ పంతం పట్టుదల అనమాట. ఎందుకంటే మీరు వాళ్ళని చాలా ఇష్టపడుతున్నారు, చాలా అట్రాక్షన్ ఉంది, చాలా ప్రేమిస్తున్నారు. సో ఒక డిటర్మినేషన్ అనమాట, నాకు ఈ వ్యక్తి కావాలి అనేసి ఒక గట్టిగా నిర్ణయం చేసుకున్నారు. సో దానివల్ల ఏంటంటే మీరు వాళ్ళని సోషల్ మీడియాలో చూడటం కానీ, వాళ్ళని స్టాక్ చేయటం కానీ, ఒక సెలబ్రిటీ లాగా చూడటము, అసలు వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏమేం చేస్తున్నారు అనేది అంతా మీరు చూస్తున్నారు. మీకు రోజుకి వాళ్ళంటే ఇష్టం అనేది పెరిగిపోతుంది. వాళ్ళు చేసే పోస్టులు కానీ, లేదంటే వాళ్ళు మాట్లాడే విధానం కానీ, సో ఇవన్నీ ఏంటంటే మీకు ఇంకా వాళ్ళపైన ఒక అట్రాక్షన్ అనేది పెంచేస్తున్నాయి. లేదంటే వాళ్ళు మంచి పొజిషన్లో ఉండొచ్చు, ఒక బాస్ అయి ఉండొచ్చు, చాలా ఒక చార్మింగ్ పర్సన్, అట్రాక్టివ్ పర్సన్ అవ్వచ్చు. సో వాళ్ళ ముఖంలో ఎప్పుడు కూడా ఒక బాధ, నెగిటివిటీ అనేది ఉండదు. అవన్నీ చూసి మీరు చాలా అట్రాక్ట్ అయిపోయారనమాట ఈ వ్యక్తితో. సో మీరు ఉంటారా ఉండరా ఫైనల్గా ఈ వ్యక్తితో లైఫ్ లాంగ్ అంటే ఖచ్చితంగా ఒక మ్యారేజ్ బంధంలో అయితే మీరు కలవబోతున్నారండి. సో ద హీరోఫెంట్ అంటే ఒక మ్యారేజ్ కార్డు ప్లస్ ఒక అరేంజ్డ్ మ్యారేజ్, ఒక ట్రెడిషనల్ మ్యారేజ్, అది పెద్దల అంగీకారంతో జరిగే మ్యారేజ్ అనమాట. సో ఒకవేళ మీరు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో ఉంటేను కూడా సో ఈ వ్యక్తితో మీ బంధం అనేది కొనసాగుతుంది. యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్ మీరు పెళ్లి చేసుకున్నా చేసుకోపోయినా మీ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుంది. అది కూడా మీరు ఒక పెద్దరికంగా, ఒక మెచ్యూర్డ్గా ఈ కనెక్షన్ అనేది ముందుకు తీసుకువెళ్తారు. సో మీరు మంచి పొజిషన్లో ఉంటేను కూడా మీకు ఫాలోవర్స్ అనేది ఎక్కువ అవుతారు. ఈ కనెక్షన్ అనేది చాలామంది ఆమోదిస్తారు. సో అలాగా మీ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుంది. చాలా మీరు అంటే కట్టుబాట్లని కాదనుకోకుండా అన్నీ పాటిస్తూ, అందరినీ మెప్పిస్తూ మీరు ఈ కనెక్షన్ అనేది ముందుకు తీసుకువెళ్తారు. సో మన క్వశ్చన్, ఈ లైఫ్ లాంగ్ మీరు ఈ పర్సన్తో కలిసి ఉంటారా లేదా అంటే ఖచ్చితంగా మీరు కలిసి ఉంటారండి. ఒక ఏంజల్ గైడెన్స్ అనేది తీసేస్తాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో పైల్ నెంబర్ 1 వ్యూవర్స్, వాళ్ళ కోసం ఒక మీ గైడెన్స్ ఇవ్వండి, ఒక బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఆపర్చునిటీ. ఓకే, సో ఖచ్చితంగా మీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఈ వ్యక్తితో మీరు కలిసి ఉండటానికి, లైఫ్ లాంగ్ కలవటానికి ఒక ఆపర్చునిటీ అనేది వస్తుంది.
ఆ ఆపర్చునిటీ అనేది మీరు గ్రాబ్ చేసుకుంటే మీకు చాలా అబండెన్స్, మీకు లైఫ్లో ఇంకా తిరుగుండదు. మీరు ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటారు, లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు విత్ ఏంజల్ బ్లెస్సింగ్స్ అనమాట. సో అదే ఇక్కడ మనకి ఒరకిల్ కార్డ్స్, ఏంజల్ ఒరకిల్ కార్డ్స్ చెప్తున్నాయన్నమాట, ఏంజల్ ఆన్సర్స్. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్ పైల్ నెంబర్ 1. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ, బాయ్. హలో, పైల్ నెంబర్ 2. ఒకవేళ మీ పేరు ఎన్ నుంచి జెడ్ వరకు ఉంటే, అంటే మీ యొక్క పేరు ఫస్ట్ లెటర్ ఎన్ నుంచి జెడ్ వరకు ఉంటే ఈ రీడింగ్ మీకోసం పైల్ నెంబర్ 2. సో చూద్దాము అసలు మీ వ్యక్తి ఎనర్జీ, మీ ఎనర్జీ ఒకరి పట్ల ఒకరికి ఎలా ఉంది చూద్దాం. మీ ఎనర్జీ ఎలా ఉంది, మీ వ్యక్తి యొక్క ఎనర్జీ ఎలా ఉంది. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. సో మా వ్యూవర్స్ ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి యొక్క ఎనర్జీ ఎలా ఉంది, మా వ్యూవర్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది ఒకరి పట్ల ఒకరికి. ఇది నా వ్యూవర్ యొక్క ఎనర్జీ, ఇది మీ పర్సన్ యొక్క ఎనర్జీ. ఓకే, సో ఇద్దరు ఎనర్జీలు చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయండి. సో మీరేంటంటే ఆ వ్యక్తిని ఒక సెలబ్రిటీ లాగా, ఒక స్టార్ లాగా చూస్తున్నారు. అంటే సమాజంలో ఒక పేరు పలుకుబడి ఉండే ఒక వ్యక్తి, ఒక మంచి పొజిషన్లో ఉండే ఒక వ్యక్తి, ఒక సెలబ్రిటీ అవ్వచ్చు, ఒక స్టార్ అవ్వచ్చు, ఒక యాక్టర్ అవ్వచ్చు, లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, యూట్యూబ్ ఛానల్ ఉండిండొచ్చు. సో మీరు ఆ వ్యక్తిని చాలా పాజిటివ్గా చూస్తున్నారు, వాళ్ళని అడ్మైర్ చేస్తున్నారు, దూరం నుంచి చూస్తున్నారు. చాలా అట్రాక్షన్ అనేది ఉంది, ఒక హోప్ అనేది ఉంది, మీరిద్దరూ కలుస్తారు అనే ఒక హోప్ అనేది ఉంది. సో మీరు చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. కాకపోతే మీరు ఒక హరీలో అనేది లేరనమాట. అంటే ఏంటంటే తొందరగా మేము కలిసిపోవాలి, మేము కలిసి ఉండాలి, ఇటువంటి ఆలోచన కన్నా కూడా నిదానంగా నిలకడగా వెళ్దాము, ఏది జరిగితే అది జరుగుతుంది, అంతా మన మంచిగా అన్నట్టుగా మీరు ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారనమాట. సో ఇవతల ఈ వ్యక్తిని చూస్తే కనుక ఈ వ్యక్తికి కొంచెం మీరంటే ఇష్టం ఉంటేనూ కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితి అనమాట. వాళ్ళ మనసులోనే దాచేసుకున్నారు వాళ్ళ ఇష్టాన్ని. ఇష్టమనే కాదు, మీరంటే ఒక కోరిక కూడా ఉంది, ఆ కోరికను కూడా వాళ్ళు చంపుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి అంటే వాళ్ళు ఉండే పొజిషన్ కానీ, వాళ్ళ స్టేటస్ కానీ, లేదంటే వాళ్ళ పరువు ప్రతిష్టకు కానీ అది మంచిది కాదు అన్నట్టుగా వాళ్ళు చాలా తన ఫీలింగ్స్ అనేవి సీక్రెట్గా పెట్టుకున్నారు. కానీ సమయం వచ్చినప్పుడు, డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మీకు తెలియజేస్తారు. కాకపోతే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో చాలా ఇంట్యూటివ్ పర్సన్ అయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తుండొచ్చు, మెడిటేషన్ చేస్తుండొచ్చు. సో వాళ్ళలో ఉండే చెడు ఆలోచనలు, చెడు క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అణగదొక్కుకొని వాళ్ళు ముందుకు వెళుతున్నారు. సో అటువంటి టైప్ ఆఫ్ పర్సన్ అనమాట మీ పర్సన్. సో మీ గురించి అయితే వాళ్ళకి ఉన్నాయి, ఫీలింగ్స్ ఉన్నాయి, అన్ని కోరికలు అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు దాన్ని అణుచుకుంటున్నారు, దాచుకుంటున్నారు, తొక్కి పడుతున్నారు. సో మీ దగ్గరికి రావాలని ఉంటేను కూడా అది వాళ్ళు దాచుకుంటున్నారనమాట. ఓకే, చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నా పైల్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు తన పర్సన్తో లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా లేదా. సో నా వ్యూవర్ వాళ్ళ పర్సన్ లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా లేదా. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్ వారి యొక్క పర్సన్ ఇద్దరు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా లేదా మాకు దయచేసి ఒక గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. 3 of Swords, Page of Wands, 8 of Pentacles and 9 of Cups. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అండి. ఈ వ్యక్తి ఏంటంటే మీ యొక్క విష్ ఫుల్ఫిల్మెంట్. సో మీరిద్దరూ కూడా చాలా ఇష్టపడుతున్నారు, ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉంది, ఒక ప్రేమ అనేది ఉంది, ఇద్దరికి ఎలాగైనా మన ఇద్దరం కలిసి ఉండాలి అనే ఆలోచన ఉంది. కాకపోతే ఇక్కడ ఒక థర్డ్ పార్టీ అనేది నాకు క్లియర్గా కనిపిస్తుంది. ప్లస్ ఈ వ్యక్తి వయసు కూడా మీకన్నా చిన్నదై ఉండొచ్చు. ఇద్దరిలో ఎవరో ఒకరు వయసులో చిన్న పెద్ద ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే అంటే ఈ కనెక్షన్లో ఎవరైతే మేల్ పర్సన్ ఉన్నారో వాళ్ళు ఫీమేల్ కన్నా చిన్నవారు అయ్యే అవకాశం ఉంది. సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరి కనెక్షన్ గురించి ఎవరికైనా తెలిస్తే కూడా ఎలా ఉంటుంది, అసలు సొసైటీ అనేది యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా,
ఇట్లాంటి రకరకాల ఆలోచనలు అనేవి మీ ఇద్దరికీ కూడా ఉన్నాయి. కానీ థర్డ్ పార్టీ ఉండటం వల్ల అయితేను చాలా మీకు ఈ డిస్టర్బెన్స్ అనేది, డిస్టెన్స్ అనేది, మీరిద్దరూ విడిపోయే పరిస్థితి రావడం, ఒక హార్ట్ బ్రేక్ అనేది, ఒక పెయిన్ అనేది, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఫ్యూచర్లో ఏంటంటే ఈ కనెక్షన్కి ఒక పేరు అనేది పెట్టలేము, కానీ మీకు ఒక ఫ్రెండ్షిప్ లాగా అనుకోండి, ఒక డీప్ బాండ్ లాగా అనుకోండి. ఫ్యూచర్లో అయితే ఈ కనెక్షన్ పైన మీరిద్దరూ కలిసి వర్క్ చేస్తారు, కష్టపడి పని చేస్తారు. సో దాని ద్వారా ఏంటంటే ఉంటారు, మీరిద్దరూ ఒకరి లైఫ్లో ఒకరు ఉంటారు. కానీ ఈ కనెక్షన్కి ఒక డెఫినేషన్ అనేది ఏమీ ఇవ్వలేము. ఇది ఒక మ్యారేజ్ చేసుకుంటారు, వైఫ్ అండ్ హస్బెండ్గా ఉంటారు, ఇట్లాంటి డెఫినేషన్స్ అంతా మనం చెప్పలేము. సో అందువల్ల ఏంటంటే కలిసే ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది. ఇది మేబీ ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అయ్యి కూడా ఉండొచ్చు. మీరిద్దరూ ఆఫీస్లో కొలీగ్స్ అయి ఉండొచ్చు. సో వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు, లేదంటే మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీరిద్దరూ కూడా ఇంకా కాంప్రమైజ్ అయ్యి, సరే ఒకరి లైఫ్లో ఒకరు ఉంటే చాలులే అన్నట్టుగా ఇద్దరూ కలిసి ఒక ఫ్రెండ్స్ లాగా మిగిలిపోయే అవకాశం కూడా ఉంది. కానీ మన క్వశ్చన్ వచ్చేసి మీరిద్దరు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా లేదా అంటే దాని ఆన్సర్ వచ్చేసి ఎస్ అనమాట. మీరిద్దరూ కలిసే ఉంటారు, కానీ మీరు అనుకున్న విధంగా కాదు. ఒక జాబ్ పరంగానో, లేదంటే ఒక బిజినెస్ పరంగానో, ఒక మనీ పరంగా మీరిద్దరూ కలిసి ఉంటారు లైఫ్ లాంగ్. సో అలాగే మీ కనెక్షన్ అనేది కొనసాగుతుంది. ఇంకా ఏంజల్ గైడెన్స్ చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా పైల్ నెంబర్ 2 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి, వాళ్ళకి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? సో ఒరాకిల్ కార్డ్స్ మనకి ఏం చెప్తాయో చూద్దాము. మీరు మా పైల్ నెంబర్ 2కి ఇచ్చే గైడెన్స్ ఏంటి, సలహా ఏంటి? ఫర్గివ్నెస్. ఓకే, సో మీరు ఏదైనా ఒకవేళ ఈ వ్యక్తి ఏదైనా తప్పు చేస్తున్నా, పొరపాటు చేస్తున్నా, లేదంటే మీ ఫీలింగ్స్తో ఆడుకున్నా సరే మీరు వాళ్ళని ఫర్గివ్ చేయండి. మీరు అది మనసులో పెట్టుకున్నంతకాలం అది మీకే చెడు చేస్తుంది, కానీ వాళ్ళకి ఏమి కాదు. సో దానివల్ల మీకు ఏదైనా ఒకవేళ వాళ్ళపై కోపం కానీ, ఒక ద్వేషం కానీ, అయ్యో నన్ను చీట్ చేశారని కానీ, లేదంటే నన్ను ఇలాగా నా ఎమోషన్స్తో ఆడుకున్నారని కానీ మీకు ఏదైనా ఉంటే కనుక దాన్ని తీసివేయండి. మీరు ఫర్గివ్ చేయండి, కానీ ఫర్గెట్ చేయదు. అది గుర్తుపెట్టుకొని ఇక ముందైనా జాగ్రత్తగా ఉండండి. కాకపోతే మీరు కోరుకున్నది ఆల్మోస్ట్ నెరవేరుతుంది, మీరిద్దరూ కలిసే ఉంటారు. కాకపోతే మీరు వాళ్ళని క్షమించి మీరు నార్మల్గా ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇదండి మీ రీడింగ్ పైల్ నెంబర్ 2. మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. అలాగే నా ద సన్ ఆస్ట్రో ఛానల్లో నేను చెప్పే ఆదివారం అమావాస్య రెమెడీని తప్పకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.